వెల్కమ్ టు నాలెడ్జ్ హబ్ ఛానల్. స్వామి వివేకానంద్ లైఫ్ స్టోరీ. సుసంపన్నంగా విరాజిల్లవలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి. భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకట్లలో బ్రతుకున్న కాలమది. అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు. భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన ముఖం, గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశభక్తికి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద్ కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన. ఇండియాలోని యువతకు రోల్ మోడల్. భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు, దేశభక్తుడు, మాటలతో మంత్రముగ్ధులను చేయగలిగే గొప్ప వక్త. బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే, కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచిన కూడా చెరిగిపోని ముద్ర వేశారు. అలాంటి మహనీయుడి గురించి, ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, భారతదేశపు గొప్పతనాన్ని ప్రపంచమంతా ఎలా చాటారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి వివేకానంద 1863 సంవత్సరం జనవరి 12 తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రిగారు న్యాయవాదిగా పనిచేసేవారు. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్తా. యువకుడిగా ఉన్నప్పటి నుండి కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుడిని చూసారా అని అడిగేవాడు. దేవుణ్ణి చూశామని సమాధానం ఇచ్చిన వారు ఎవరూ లేరు. ఒకరోజు స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి విలియం హేస్టీ పాఠం చెప్తూ పారవశ్యం అనే పదాన్ని వివరించాలనుకుంటాడు. కానీ అది ఆయనకు సాధ్యం కాదు. అప్పుడు ఆయన ఈ పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీరామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు. అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్కి వెళ్ళాడు. అక్కడ రామకృష్ణ పరమహంసను కూడా మీరు దేవుణ్ణి కళ్ళారా చూసారా అని అడుగుతాడు. అప్పుడు పరమహంస అవును చూశాను, నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుని కూడా చూశానని, భగవంతునితో మాట్లాడానని ఆయన అన్నారు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడిని చూశాను అని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు. స్వామి వివేకానంద సూక్తులు. అయితే నరేంద్రుడు ఎక్కడో చదివాడు కాబట్టి, లేదా ఎవరో చెప్పారు కాబట్టి దేనిని సులువుగా నమ్మేవాడు కాదు. తనకు తాను ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప దేనిని నమ్మడు. అప్పుడు నరేంద్రుడు అయితే నాకు కూడా దేవునికి చూపించండి అంటాడు. అప్పుడు రామకృష్ణులు ఆయన కాలును మెల్లగా నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నారు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు, నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి అని అరిచాడు. అప్పుడు రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. ఇలా రామకృష్ణుల సన్నిధిలో ఎన్నో అద్భుతాలను నరేంద్రుడు చూశాడు. సంపన్నంగా విరాజిల్లవలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి. భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకట్లలో బ్రతుకున్న కాలమది. అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు. భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన ముఖం, గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశభక్తికి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద్ కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన. ఇండియాలోని యువతకు రోల్ మోడల్. భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు, దేశభక్తుడు, మాటలతో మంత్రముగ్ధులను చేయగలిగే గొప్ప వక్త. బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే, కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచిన కూడా చెరిగిపోని ముద్ర వేశారు. అలాంటి మహనీయుడి గురించి, ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, భారతదేశపు గొప్పతనాన్ని ప్రపంచమంతా ఎలా చాటారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి వివేకానంద 1863 సంవత్సరం జనవరి 12 తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రిగారు న్యాయవాదిగా పనిచేసేవారు. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్తా. 1871లో తన 8వ ఏట నరేంద్రుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు, నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంథాలు, ఇలా ఎన్నో చదివేశాడు. అసలు ఇంత చిన్న వయసులో అది ఎలా సాధ్యం అయింది అని అడుగగా స్వామి వివేకానంద ఇలా అన్నారు.
నేను ఒక పేరా మొత్తం చదవను, పేరాలోని మొదటి మరియు చివరి లైన్లు చదివితే చాలు, మొత్తం పేరా అంతా అర్థమైపోతుంది అంటారు. యువకుడిగా ఉన్నప్పటి నుండి కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుడిని చూసారా అని అడిగేవాడు. దేవుణ్ణి చూశామని సమాధానం ఇచ్చిన వారు ఎవరూ లేరు. ఒకరోజు స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి విలియం హేస్టీ పాఠం చెప్తూ పారవశ్యం అనే పదాన్ని వివరించాలనుకుంటాడు. కానీ అది ఆయనకు సాధ్యం కాదు. అప్పుడు ఆయన ఈ పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీరామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు. అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్కి వెళ్ళాడు. అక్కడ రామకృష్ణ పరమహంసను కూడా మీరు దేవుణ్ణి కళ్ళారా చూసారా అని అడుగుతాడు. అప్పుడు పరమహంస అవును చూశాను, నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుని కూడా చూశానని, భగవంతునితో మాట్లాడానని ఆయన అన్నారు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడిని చూశాను అని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు. చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది. కొంతకాలానికి రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. దాంతో నరేంద్రుడు ఉద్యోగం మానేసి గురువు గారికి సేవ చేయనికి వెళ్ళిపోయాడు. కానీ 1886లో రామకృష్ణ పరమహంస మరణించారు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఉండేవారు. వాళ్ళకి నరేంద్రుడు నాయకుడిగా ఉండేవారు. కొంతకాలం తరువాత వివేకానంద దేశమంతటా పర్యటించాలనుకున్నారు. భారతదేశమంతటా ప్రయాణించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు. ఆ సమయంలో పేదవాళ్ల పరిస్థితి చూసి చలించిపోయారు. భారతదేశం బానిసత్వంలో మగ్గిపోవడానికి మూఢనమ్మకాలే కారణమని గుర్తించారు. భారతదేశంలోని వివిధ మతాలను, వాటి తత్వాలను అర్థం చేసుకున్నారు. భారతీయ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇతర దేశాలకు అందించాలనుకున్నారు. అలా దేశమంతా పర్యటిస్తూ చివరికి కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ సముద్రంలో కొంత దూరంలో కనపడుతున్న ఒక చిన్న కొండలాంటి ప్రదేశానికి ఈదుకుంటూ వెళ్లి అక్కడ 3 రోజుల పాటు ధ్యానం చేశారు. ఆ ధ్యానంలో తాను ఇన్ని రోజుల నుండి చూసిన వాటిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. పాశ్చాత్య దేశాలకు వెళ్లి భారతదేశపు గొప్పతనాన్ని చాటాలని, అలాగే తిరిగి వచ్చిన తరువాత నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొలపాలని నిర్ణయించుకున్నారు. అయితే చికాగోలో జరగబోయే సర్వమత మహాసభలకు వెళ్లాలని, అక్కడ భారతదేశ గొప్పతనాన్ని, ఆధ్యాత్మికను చాటి చెప్పాలనుకున్నారు. అయితే విదేశాలకు వెళ్లడానికి కావలసిన డబ్బును కొంతమంది మహారాజులు సమకూర్చారు. దేశ నలుమూల నుండి ఎంతో మంది విరాళాలు పంపారు. అలా 1893 సంవత్సరం మే 31వ తేదీన బొంబాయి తీరం నుండి ఒక నౌకలో ఆయన బయలుదేరారు. జులై నెలలో ఆయన చికాగో చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళాక తెలిసింది సర్వమత మహాసభలు 3 నెలలకు వాయిదా పడ్డాయని. స్వామీజీకి చికాగోలో ఎవరూ తెలియదు. అలా వీధులలో తిరుగుతూ ఉండేవారు. ఆయన వేషధారణను అందరూ వింతగా చూసేవారు. కొంతమంది అపహాస్యం చేసేవారు. అలా ఒకసారి స్వామీజీ చికాగోలో నడుస్తున్న సమయంలో ఒకామె వాళ్ళ భర్తతో, చూడండి ఆయన బట్టలు ఎలా ఉన్నాయో, అసలు జెంటిల్ మ్యాన్లా లేడు అంటూ స్వామీజీని అపహాస్యం చేస్తుంది. అప్పుడు స్వామీజీ, చూడండి మేడం, మీ దేశంలో ఒక మనిషిని టైలర్ జెంటిల్ మ్యాన్గా మార్చుతారేమో, కానీ మా దేశంలో క్యారెక్టర్ జెంటిల్ మ్యాన్గా మారుస్తుంది అని సమాధానమిచ్చారు. అక్కడ చికాగోలో ఎన్నో కష్టాలు పడ్డారు. అన్ని రోజుల పాటు ఉండాలంటే చికాగో ఖరీదైన నగరం. ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో ఆయనకు కేథరిన్ అనే ఒక మహిళ పరిచయమయ్యింది. ఆమె స్వామీజీతో మాట్లాడిన కొంతసేపటికే ఆయన గొప్పతనం తెలుసుకుని బోస్టన్ నగరంలో ఉండే తన ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండమని కోరింది. దానికి స్వామీజీ ఒప్పుకుని ఆ ఇంట్లో ఉండేవారు. ఆ సమయంలో వివేకానంద ఖాళీగా ఉన్న సమయంలో లైబ్రరీకి వెళ్లి ఒక పుస్తకము తీసుకుని వెళ్లి తరువాత రోజు ఇచ్చేసేవారు. అలా చాలా రోజుల పాటు రోజుకొక పుస్తకం తీసుకువెళ్లడం, తరువాత రోజు తిరిగి ఇచ్చేయడం జరిగేది. ఒకరోజు ఆ లైబ్రరీలో అధికారికి కోపమొచ్చి చదవని దానికి ఎందుకు తీసుకువెళ్లడం అని స్వామీజీ మీద కోప్పడుతుంది. అప్పుడు స్వామీజీ చదవడం లేదని ఎవరన్నారు? కావాలంటే ఇప్పటి వరకు నేను తీసుకు వెళ్లిన పుస్తకాలలో ఏదో ఒక ప్రశ్న అడగండి అని అంటారు. అప్పుడు ఆమె ఒక పుస్తకం తీసి ఏ ప్రశ్న అడిగినా అక్కడ పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేవారు. అంతటి జ్ఞాపకశక్తి ఆయనది. బోస్టన్లో కేథరిన్ ఇంట్లో ఉంటున్న సమయంలో స్వామీజీకి జే.హెచ్. రైట్ అనే ఒక ప్రొఫెసర్తో పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు స్వామీజీ ఆ ప్రొఫెసర్ని విశ్వమత మహాసభల్లో మాట్లాడానికి తనకి అనుమతి ఇప్పించమని అడుగుతారు.
అప్పుడు ఆ ప్రొఫెసర్ విశ్వమత సభలను నిర్వహించే వాళ్లకు ఒక ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరంలో ఇలా రాస్తారు: ఈ అమెరికాలోని పండితులను, మేధావులను అందరికీ ఒకవైపు కూర్చోపెట్టి ఈ వివేకానందను ఒకవైపు కూర్చోపెట్టినా కూడా ఈ స్వామీజీ మేధస్సుకు, స్థాయికి వాళ్ళు సరిపోరని ఆయన ఆ ఉత్తరంలో పేర్కొంటారు. అలా సర్వమత మహాసభలు 1893 సంవత్సరం సెప్టెంబర్ 11న తేదీన ప్రారంభమయ్యాయి. ఇతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ సూటు బూట్లతో రెడీ అయి ఉంటారు. కానీ వివేకానంద దుస్తులు, వేషధారణ చూసి ఆయన్ని ఎవరూ కూడా గౌరవించలేదు, చులకనగా చూస్తారు. సభలో ఒక్కొక్కరుగా లేచి వాళ్ల మతాల గొప్పతనం గురించి మాట్లాడుతుంటారు. చివరగా స్వామి వివేకానంద వంతు రానే వచ్చింది. స్వామీజీ నిల్చుని గంభీరమైన గొంతుతో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని పలకరించేసరికి ఆ ఒక్క పిలుపుకి సభలో ఉన్న 4000 మందికి పైగా జనం లేచి 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారట. అప్పటి వరకు అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ స్పీచ్ మొదలు పెట్టారు. కానీ వివేకానంద సోదర సోదరీమణులారా అని పలకరించేసరికి ఆ పిలుపులో ఆత్మీయత వాళ్ల హృదయాలను తాకింది. ఏ స్వార్థం లేని పిలుపుకి కొంతమంది కన్నీరు కూడా కార్చారు. ఆ చప్పట్ల శబ్దం ఆగిన తరువాత ఆయన భారతదేశ గొప్పతనం గురించి, మన దేశంలో ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రసంగించారు. దానితో సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సభలో ఉన్న మేధావులు, గొప్ప గొప్ప వాళ్లంతా తమ స్థాయిని కూడా మర్చిపోయి చిన్న పిల్లల్లా ఎగబడుతూ స్టేజి వద్దకు వచ్చి స్వామీజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. తరువాత రోజు చికాగోలో వార్తా పత్రికల్లాంటిలోనూ ఫ్రంట్ పేజీలో స్వామీజీ ఫోటోలే ఆయన ప్రసంగాన్నే ప్రముఖంగా ప్రచురించాయి. అన్ని న్యూస్ పేపర్లు కూడా ఆయనని సైక్లోనిక్ మంక్ ఫ్రమ్ ఇండియా అని పేర్కొన్నాయి. ఏకంగా ఒక చికాగో పత్రిక అయితే, ఇటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు, ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని వ్యాఖ్యానించింది. ఇలా కేవలం చికాగోలోనే కాదు, ప్రపంచంతా ఈ భారతీయ సన్యాసి గురించి మారుమోగిపోయింది. అక్కడ ఎంతో మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు, కొంతమంది ఆయనకి శిష్యులుగా మారిపోయారు కూడా. అప్పటి వరకు భారతదేశం అంటే మూఢ నమ్మకాలతో, చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వాళ్లందరికీ భారతదేశం పట్ల ఉన్న అపోహలను తొలగించారు, గౌరవం కలిగేలా చేశారు, భారతదేశపు స్థాయిని పెంచారు. ఈ విశ్వ మత సభలు కొన్ని రోజుల పాటు జరిగాయి. ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద ప్రసంగాన్ని చివర్లో ఉంచేవారు. ఎందుకంటే సభలో జనమంతా కూడా చివర్లో ఉండే వివేకానంద స్పీచ్ కోసం ఆ సభ చివరి వరకు ఉండేవారట. అదే స్వామీజీ స్పీచ్ ముందే పెడితే ఆయన స్పీచ్ అయిన వెంటనే లేచి వెళ్ళిపోయేవారు. ఒక్కరోజులోనే చికాగో నగరమంతా స్వామీజీ కీర్తితో నిండిపోయింది. ఇతనిని ఇలా వదిలేస్తే తమ ఉనికికే ప్రమాదమని కొంతమంది ఈయన మీద దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది ఈయనను చంపడానికి కూడా ప్రయత్నించారు. అలాగే ఒకసారి స్వామీజీ ఒక సభలో మాట్లాడుతున్న సమయంలో ఈయన అంటే పడని ఒక వ్యక్తి ఒక పేపర్ మీద ఇడియట్ అని రాసి స్వామీజీ మీదకు విసిరాడు. అప్పుడు స్వామీజీ అది తెరిచి చదివి ఇలా అన్నారు: పాపం, ఎవరో వాళ్ల పేరు రాశారు కానీ మేటర్ రాయడం మర్చిపోయారు అని. అలా ఉండేది ఆయన సమయస్ఫూర్తి. ఈయన అంటే పడని వాళ్ళు ఆయనను చులకన చేయడానికి ప్రయత్నించేవారు. ఒకసారి ఆయన చికాగోలో ఉన్నప్పుడు కొన్ని మతాల వారు స్వామీజీని ఎగతాళి చేయడానికి వాళ్ల లైబ్రరీకి తీసుకువెళ్లారు. అక్కడ అన్ని మత గ్రంథాలు ఒకదాని మీద ఒకటి వరుసలో పెట్టి అన్నిటికన్నా కింద భగవద్గీతను పెట్టారు. అప్పుడు అందులో ఒక వ్యక్తి, చూసావా, వివేకానంద మీ భారతదేశానికి చెందిన భగవద్గీతను అన్నిటికన్నా కింద ఉంది, అది మీ స్థానం అని ఎగతాళి చేస్తారు. అప్పుడు స్వామీజీ నవ్వుతూ, మీరు సరిగ్గానే అమర్చారు, భగవద్గీతే అన్ని మత గ్రంథాలకు ఆధారం. ఒకవేళ కింద ఉన్న భగవద్గీతను తీసేస్తే అన్ని గ్రంథాలు పడిపోతాయి. మీరు భగవద్గీతను ముందుగా కింద పెట్టారంటే అన్నిటికన్నా మొదటి గ్రంథం ఇదే అని మీరే ఒప్పుకున్నట్టు కదా అని అన్నారు. ఆ మాటకి వాళ్ళు సిగ్గుతో తల దించుకున్నారు. అలాగే మరొకసారి ఈయన అమెరికాలో ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు స్వామీజీ వేషధారణ చూసి ఆయన్ని ఆటపట్టించాలనుకుంటారు. ఆ అమ్మాయిలు స్వామీజీ దగ్గరకు వచ్చి తన దగ్గరున్న వస్తువులను ఇవ్వమని, లేదంటే అదే బోగీలో ఉన్న పోలీస్కి మమ్మల్ని ఏడిపిస్తున్నావని కంప్లైంట్ చేస్తామని స్వామీజీని బెదిరిస్తారు. అప్పుడు స్వామీజీ తనకి వినపడదని మీరు ఏమంటున్నారో ఒక పేపర్ మీద రాయమని సైగ చేశారు. అప్పుడు ఆ అమ్మాయిలు ఒక పేపర్ మీద
నీ దగ్గర ఉన్న డబ్బుని ఇవ్వకపోతే మమ్మల్ని ఏడిపిస్తున్నావని పోలీస్కి కంప్లైంట్ చేస్తాము అని ఒక పేపర్ మీద రాసి స్వామీజీకి ఇస్తారు. అప్పుడు స్వామీజీ, సరే ఇప్పుడు పిలవండి పోలీసులను అని అంటారు. ఇక చేసేదేమి లేక ఆ అమ్మాయిలు తల దించుకుని వెళ్ళిపోతారు. మరొక వైపు వివేకానందుని ఖ్యాతి అన్ని దేశాలకు పాకేసింది. ఈయనకు ఇంగ్లాండ్ నుండి కూడా తమ దేశానికి రమ్మని ఆహ్వానాలు వస్తాయి. అలా ఆయన అమెరికా నుండి ఇంగ్లాండ్కి ప్రయాణమయ్యారు. ఒకసారి స్వామీజీ మరియు అతని మిత్రుడు కలిసి ఒక షిప్లో కలిసి ప్రయాణిస్తున్నారు. అప్పుడు వీరు ఆ షిప్ సిబ్బందిని చదవడానికి న్యూస్ పేపర్ ఇమ్మని అడుగుతారు. ఆ షిప్ సిబ్బంది న్యూస్ పేపర్ ఇస్తారు. ఆ న్యూస్ పేపర్ని ముందుగా స్వామీజీ చదివిన తరువాత ఆయన మిత్రుడు తీసుకుని చదువుతూ ఉండంగా ఒక్కసారిగా పెద్ద గాలి వీయడంతో ఆ న్యూస్ పేపర్ ఎగిరి సముద్రంలో పడిపోతుంది. అప్పుడు ఆ షిప్ సిబ్బంది వచ్చి స్వామీజీ మిత్రుడిని విపరీతంగా తిట్టడం మొదలు పెడతారు. అది చూసిన స్వామీజీ ఆ షిప్ సిబ్బందిని ఆపి ఒక పేపర్ మరియు పెన్ అడిగి తీసుకుని మొత్తం ఆ న్యూస్ పేపర్లో న్యూస్ అంతటిని ఉన్నది ఉన్నట్టుగా రాసి వాళ్లకు ఇస్తూ, తీసుకోండి, ఆ న్యూస్ పేపర్లో ఉన్న మేటర్ ఇదే, కావాలంటే చెక్ చేసుకోండి అని ఆ సిబ్బందికి ఇచ్చారు. దానితో అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోక తప్పలేదు. ఇంగ్లాండ్కి చేరుకున్న తరువాత అక్కడ కూడా భారతదేశం ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఈయన ఏ దేశమా వెళ్ళినా సరే, ఎవరో భారతదేశం నుండి వచ్చిన గొప్ప సన్యాసి అట అని ఆయనను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. ఒకసారి బ్రిటిష్ అధికారి వివేకానందను లంచ్ కోసం తన ఇంటికి ఆహ్వానిస్తారు. లంచ్ చేస్తున్న సమయంలో ఆ అధికారి స్పూన్తో తింటారు, కానీ వివేకానంద చేతులతో తింటూ ఉంటారు. అప్పుడు ఆ అధికారి నవ్వుతూ, ఈ రోజుల్లో కూడా మీ భారతీయులు ఇంకా చేతితో తింటారేంటి అని అడుగుతాడట. అప్పుడు స్వామీజీ, ఇప్పుడు మీరు తింటున్న స్పూన్లతో ఎంతో మంది తిని ఉండవచ్చు, కానీ నా చేతులతో నేను తప్ప మరొకరు తినలేదు అన్నారు. అంతే, ఆ అధికారి తన చేతిలో ఉన్న స్పూన్లను ప్లేట్లో వదిలేశారట. అలాగే మరొకసారి ఒక బ్రిటిష్ ఆఫీసర్ మరియు స్వామి వివేకానంద కలిసి ఒక ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. ఆ కంపార్ట్మెంట్లో కేవలం వీరిద్దరే ఉన్నారు. స్వామీజీ వేషధారణ చూసి ఆయనకు ఇంగ్లీష్ రాదనుకుని స్వామీజీని అపహాస్యం చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తరువాత స్వామీజీ నిద్రపోయారు. ఆ సమయంలో ఆ బ్రిటిష్ ఆఫీసర్ వివేకానంద షూస్ని తీసి కిటికీ నుండి బయటకు విసిరేశాడు. వివేకానంద నిద్రలేచి చూసేసరికి ఆయన షూస్ కనపడలేదు. స్వామీజీకి అంతా అర్థమయ్యింది, కానీ ఏమి మాట్లాడకుండా స్వామీజీ నిశ్శబ్దంగా ఉన్నారు. కొంతసేపు గడిచాక ఈ బ్రిటిష్ ఆఫీసర్ నిద్రపోయాడు. కొంతసేపటి తరువాత ఆఫీసర్ లేచి చూస్తే హ్యాంగర్కి తగిలించి ఉండవలసిన తన కోట్ కనిపించలేదు. అప్పుడు ఆ ఆఫీసర్, నా కోట్ ఏది అని స్వామి వివేకానందని అడిగితే అప్పుడు స్వామీజీ, నీ కోట్ని నా షూస్ని వెతకడానికి వెళ్ళింది అని సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా వివేకానందుడిలో ఉన్న విశేష ప్రజ్ఞను గ్రహించిన హార్వర్డ్ యూనివర్సిటీ తమ విశ్వవిద్యాలయంలో ఆసియా మత అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తామని, దానికి డైరెక్టర్గా ఉండాలని స్వామీజీని కోరారు. ఇలాగే మరెన్నో గొప్ప గొప్ప అవకాశాలు కూడా వివేకానందుడికి వచ్చాయి, కానీ వాటన్నింటినీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా 4 సంవత్సరాల పాటు విదేశాలలో పర్యటించి తిరిగి భారతదేశానికి ప్రయాణమవుతుండగా ఎంతో మంది విదేశీయులు స్వామీజీతో మేము కూడా ఇండియాకి వస్తామని, హైందవ మతంలో చేరుతామని అడుగుతారు. కానీ స్వామీజీ తాను వచ్చింది మత మార్పిడి కోసం కాదని, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగా, ఒక మహమ్మదీయుడు మంచి మహమ్మదీయుడిగా ఉండే చాలని చెప్తారు. భగవంతుడిని చేరుకోవడానికి ఈ మతాలనేవి రకరకాల దారులని, మనం ఏ దారిలో వెళ్ళినా మనమందరం ఒకే చోట ఆ భగవంతుడిని కలుసుకుంటామని ఆయన చెప్పారు. ఆయన అన్ని మతాలను సమానంగా చూసేవారు. ఒకసారి ఆయన జీసస్ గురించి మాట్లాడుతూ, క్రీస్తు చూపించిన ప్రేమ మార్గానికి క్రీస్తు ఉన్న సమయంలో నేను కనుక పాలస్తీనాలో ఉండి ఉంటే నేను నా కన్నీటితో కాదు నా రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడినని అన్నారు. అలా ఆయన భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే భారతదేశంలో స్వామీజీ ఘనత దశదిశలా వ్యాపించింది. 1897లో కొలంబోకి ఆయన చేరుకోగానే ఒక మహారాజుకి లభించినంత గౌరవ మర్యాదలు లభించాయి. తాము ఎప్పటికీ బానిసలమే అనే నిరాశతో నిండిపోయిన కోట్ల మంది భారతీయుల హృదయాలు స్వామి వివేకానందని చూసి ఆత్మవిశ్వాసంతో నిండిపోయాయి. ఇండియాకి వచ్చిన తరువాత నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దాని ప్రధాన లక్ష్యం దేశంలోని పేద మరియు అనారోగ్య ప్రజలకు సేవలు అందించడం. ఇప్పుడు ఈ సంస్థ కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా విస్తరించింది. ఎన్నో పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించి సేవ చేస్తుంది. యువతకు మార్గనిర్దేశం చేయడంలో విశేష కృషి చేస్తోంది.
ఆ తరువాత కూడా చాలా కాలం పాటు దేశమంతా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. అయితే ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడం వలన ఆయన ఆరోగ్యం దెబ్బతినడం మొదలుపెట్టింది. ఒకరోజు స్వామీజీ ఆయన శిష్యులలో ఒకరిని పంచాంగ తీసుకురమ్మన్నారు. దానిలో జూలై 4 తేదీ శుక్రవారం మంచి రోజుగా గుర్తించి మార్క్ చేశారు. కానీ అది దేనికో ఆ శిష్యులకు అర్థం కాలేదు. కానీ ఆ రోజు రానే వచ్చింది. 1902 సంవత్సరం జూలై 4 తేదీన రాత్రి 9 గంటల సమయంలో కొంతసేపు ధ్యానం చేసుకున్నారు. తరువాత మంచం మీద పడుకుని ఆయన తన శ్వాసని విడిచారు. అలా తాను ఏ రోజు మరణించాలో తనకు తానే ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన. ఆయన కేవలం తన శరీరాన్ని అయితే వదిలారు, కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి భారతీయులలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన తూర్పు మరియు పశ్చిమ సంస్కృతుల మధ్య ఒక వారధి నిర్మించారు. ఇండియాకి ప్రపంచ దేశాల్లో గౌరవం తెచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన జీవితం మొత్తం మీద తనకంటూ చేసుకున్నది, దాచుకున్నది ఏది లేదు. ఆయన విదేశాలలో ఎలాంటి ముద్ర వేశారంటే ఇప్పటికీ అమెరికాలో ఒక వీధికి స్వామి వివేకానంద స్ట్రీట్ అని పేరు పెట్టుకున్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి ఎంతోమంది స్వాతంత్ర యోధులకు వివేకానందుడే ఆదర్శం. మీరు ఇండియా గురించి తెలుసుకోవాలనుకుంటే స్వామి వివేకానంద గురించి చదవండి అంటారు టాగోర్. ముఖ్యంగా యువత కోసం ఆయన ఎంతో తపించారు. భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని, యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు. అందుకే డబ్బులేని వాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేని వాడు అసలైన పేదవాడు అంటారు వివేకానంద. ఆయన ఎప్పుడు కూడా గొర్రెలలా కాదు సింహంలా ధైర్యంగా బ్రతకమని, దేనికి భయపడవద్దని అంటారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను అని స్వామీజీ తరచూ అనేవారు. మన దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు. అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజు జనవరి 12ను నేషనల్ యూత్ డే గా జరుపుకుంటారు. ఆయన తన ప్రసంగాలతో, సూక్తులతో, పుస్తకాలతో యువతరాన్ని ఉత్తేజపరిచి దిశానిర్దేశం చేశారు. జీవితం నిరాశ నిస్పృహలతో నిండిపోయినప్పుడు, భయభ్రాంతులకు గురైనప్పుడు, మనసు చెడు మార్గాల వైపు మళ్ళీ ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నప్పుడు ఒక్కసారి స్వామి వివేకానందకి సంబంధించిన పుస్తకాలు, సూక్తులను చదవండి. వివేకానందుడి సందేశాలు సూటిగా మన హృదయాన్ని తాకుతాయి. మనసులో ఒక తెలియని ధైర్యం, ఆలోచనలో మార్పు కలుగుతుంది. జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది. నిద్రాణమై ఉన్న భారతజాతిని మేల్కొలిపిన ఆ మహనీయుడు, యుగ పురుషుడు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచే ఉంటారు.